ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానిద్దాం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. ఆమెన్. ఆ మాట అనగా దేవాది దేవుడు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాడు. ఆ మాట పైన నమ్మకము కలిగి ఉన్నాడు, ఓర్పు కలిగి అట్టి వాగ్దానాన్ని పొందుకున్నాడు అని ఇక్కడ రాయబడి ఉన్నది. మరి ఓర్పు కలిగి అనంటే ఆయనకు ఎన్నో శ్రమలు ఎదురొచ్చి ఉంటాయి, విషమ పరీక్షలు ఎదురొచ్చి ఉంటాయి, మరి ప్రతిఘటనలు ఎదురొచ్చి ఉంటాయి. వాటన్నిటినీ సహించి మరి ఆయన అక్కడ ఫలితాన్ని పొందాడు అని రాయబడి ఉన్నది. వాగ్దానాన్ని ఫలితముగా పొందుకున్నాడు. శారా కూడా ఎన్నో సందర్భాల్లో తన ముభావముతో అబ్రహాము గారిని శోధించినట్టుగా మనం చూస్తాం. అన్నిటిల్లో ఓపికతో ఆయన సహించాడు. దేవుడు యొక్క శక్తిని, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క జ్ఞానాన్ని నమ్మి విశ్వసించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవాది దేవుడు చేసిన వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేయలేదు, దాన్ని వదిలిపెట్టలేదు అబ్రహాము గారు. ఎన్నో శోధనలు, ఇబ్బందులు, సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని ఓర్పుతో సహించాడు అని రాయబడి ఉన్నది. ఆలస్యము కూడా అయ్యింది, అయినప్పటికీ మౌనముగా ఉన్నాడు. దేవుని సమయం కోసం ఎదురు చూస్తూ అలాగే నిరీక్షణ కలిగి సహనము కలిగి ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, అబ్రహాము గారి యొక్క ప్రవర్తన మనలోని తొందరపాటును, సనుగుడిని మరి గద్దిస్తూ ఉందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అబ్రహాము గారు ఓపిక కలిగి, ఓరిమి కలిగి, సహించి వాగ్దాన ఫలాన్ని పొందాడని రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క మార్గాలకు అబ్రహాము గారు లోబడి జీవించినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు మనము కూడా ఎన్నో శోధనలకు గురైనప్పటికీ, ఎంతో ఆలస్యమవుతున్నప్పటికీ, ఎన్నో ప్రతిఘటనలు మనం ఎదుర్కొంటున్నప్పటికీ దేవుని యొక్క వాగ్దానాన్ని మనము గుర్తుపెట్టుకుని ఉన్నామని నమ్మాలి. ఎందుకంటే ఆనాడు అబ్రహాము గారు శోధింపబడినప్పటికీ ఓపికతో సహించి ఆ యొక్క వాగ్దాన ఫలాన్ని పొందాడు అని రాయబడి ఉంది. ఈరోజు నీవు నేను కూడా అట్టి వాగ్దానాన్ని నమ్ముతున్నాము. కాబట్టి అబ్రహాము గారు ఏ విధంగా అయితే నిరీక్షణ కలిగి ఉన్నాడో దేవుని యందు, నీవు నేను కూడా అలానే నిరీక్షణ కలిగి ఉండాలని మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు నాయన. ఆ దినము అబ్రహాము గారు ఏ విధంగా అయితే ఓర్పుతో, ఓరిమితో ప్రభువా వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడో, మరి ఈ దినము మేము కూడా అదే వాగ్దానాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. నిశ్చయముగా మమ్మల్ని ఆశీర్వదిస్తానన్నావు, దీవిస్తానన్నావు, విస్తరింపజేస్తానని సెలవిచ్చావు. వినుచున్న వారికి నీ మాకును కూడా నా తండ్రి అటు ధైర్యమును, అటు జ్ఞానమును దయచేసి ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి నీవు చేసిన వాగ్దానాన్ని పొందుకొని ఫలించులాగా ఆశీర్వదించి, దీవించి, మేలు చేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్.